పద్యమకరందం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము దాశరథి శతకంలోని ఒక మంచి పద్యాన్ని గురించి తెలుసుకుందాం. శ్రీరాముడు ఎంతో దయగలిగినటువంటి వాడు. సముద్రం అంత దయగలిగినటువంటి ఆ శ్రీరాముడితో పంచర్ల గోపన్న ఈ విధంగా చెబుతున్నాడు. ఒక మంచి సంతానం ఏ విధంగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఈ పద్యంలో మనకు తెలియజేస్తున్నాడు. మోచిన తల్లిదండ్రికి తనూభవుడొక్కడే చాలు మేటి చాచనివాడు, వేరొకరు చాచిన లేదనకిచ్చువాడు, నోరాచి నిజంబకాని పలుకాడనివాడు, రణంబులోన మేం దాచనివాడు, భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. ఓ భద్రగిరి పైన విలిసినటువంటి ఓ శ్రీరామ, తల్లిదండ్రులకు మంచి సమర్థుడైనటువంటి సంతానము ఒక్కడే చాలు. అతడు చాచని వాడు, ఎవరి దగ్గర కూడా చేయి చాచి అడిగేటటువంటి వాడు కాకూడదు. ఇతరులు చాపినా లేదనకిచ్చువాడు, ఇతరులు ఏదైనా అడిగితే తప్పకుండా వాళ్లకు ఇచ్చేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. నోరాజు నిజము కానీ, నోరు తెలిస్తే నిజమే పలకాలి కానీ ఎప్పుడు కూడా అబద్ధాలు పలకకూడదు. రణములోన మేం దాచని వాడు, యుద్ధ సమయంలో కానీ ఏదైనా మాట్లాడవలసి వచ్చినప్పుడు, పోరాడవలసి వచ్చినటువంటి సమయంలో వెన్ను చూపకుండా ధైర్యంగా పోరాడేటటువంటి, నిలబడేటటువంటి సమర్థుడైనటువంటి ఒక సంతానం. ఇక్కడ పుత్రుడు అంటే కుమారుడే అని కాదు, సంతానం ఎవరైనా సరే అనేటటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అటువంటి మంచి సంతానము ఒక్కడున్నా కూడా చాలు అని కవి పద్యంలో మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి అటువంటి సంతానాన్ని పొంది మన భారతీయులందరూ మంచి పౌరులుగా నిందులుగాక. జై హింద్.